హాయ్ అందరికీ, ఈరోజు మనం పునుగులు చేయబోతున్నాం. సో చూద్దాం ఎలా చేయడము. దోస పిండిలో కొంచెం ఉల్లిగడ్డలు, కల్జమాకు వేయండి. మిరపకాయలు కూడా వేయండి. దీని తర్వాత కొంచెం జీలకర్రను వేయండి. టేస్ట్కి సరిపడా ఉప్పు వేయండి. క్యారెట్ని గ్రేట్ చేసి వేయండి, ఇది ఆప్షనల్. దీని తర్వాత మంచిగా మిక్స్ చేసుకోండి. మిక్స్ అయిన తర్వాత కన్సిస్టెన్సీ కోసం మనం కొంచెం మైదా పిండిని వేద్దాం. నేను 1 కప్పు మైదా పిండిని వేస్తున్నాను. మైదా పిండి వల్ల పునుగులు అనేవి కన్సిస్టెన్సీగా వస్తాయి. మైదా పిండిని మంచిగా మిక్స్ చేసుకోండి. మిక్స్ అయిన తర్వాత దీనిని మనము కొంతసేపు పాటు పక్కన పెట్టాలి. నూనె వేడి అయిన తర్వాత మనము పునుగులు వేయడం స్టార్ట్ చేయాలి. పునుగులు మంచిగా డీప్ ఫ్రై అయిన తర్వాత మనము వీటిని పక్కకి తీసుకొని పెట్టుకోవాలి. అన్ని పునుగులు అయిపోయాక మనం చట్నీకి సామాగ్రి చూద్దాం. మనకిప్పుడు టమాటోస్, ఎల్లిపాయలు, కల్జమాకు మరియు మిర్చి మరియు పల్లీలను ఫస్ట్ మనం నూనెలో వేయించుకోవాలి. అవి గోల్డెన్ బ్రౌన్ అయ్యే వరకు చూడాలి. దాని తర్వాత మనం టమాటాలను, కట్ చేసిన మిరపకాయలు అవన్నిటిని ఫ్రై చేసుకోవాలి. అవన్నీ సరిగ్గా ఫ్రై అయిన తర్వాత వీటిని మనము ఒక బౌల్లో వేసుకొని అవి చల్లారేదాకా ఉంచాలి. మీరు దాన్ని ఫ్యాన్ కింద కూడా పెట్టవచ్చు. చల్లారినాక మనము మిక్సర్ గ్రైండర్లో వేసి దానిని గ్రైండ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మన చట్నీ సగం రెడీ అయినట్టే. ఒక నూనెలో జీలకర్ర, 2 స్పూన్లు ఆవాలు వేసి వీటిని మంచిగా గోలించుకోవాలి. అవి గోలిన తర్వాత దాంట్లో మనం మిక్స్ని పట్టిన పేస్ట్ని వేసుకోవాలి. ఇప్పుడు దాంట్లో సరిపడంత ఉప్పు వేసుకొని దాన్ని మంచిగా మిక్స్ చేసుకోవాలి. అది ప్రాపర్గా మిక్స్ అయిన తర్వాత దానిని కొంతసేపు లో ఫ్లేమ్ మీద పెట్టి సైడ్కి పెట్టాలి. కొంతసేపటి తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మనము టేస్ట్ చేద్దాం. టేస్ట్ కరకర పునుగులతో చట్నీ సూపర్గా ఉంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.